పాలివారం కావాలి, దేవుని ఆత్మలో పాలివారం కావాలి, దేవుని పరిశుద్ధతలో పాలివారం కావాలి, దేవుని శిక్షలో పాలివారం కావాలి, దేవుడిచ్చిన శ్రమలలో పాలివారం కావాలి. సరే, శిక్ష, శ్రమ, పరిశుద్ధత అన్నీ కష్టంగా ఉన్నాయండి అని అంటారేమో. మీరేం బాధపడకండి, మీకు శుభవార్త చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 7వ వచనం అండర్లైన్ చేయండి. ఈ వచనం కూడా మంచి మాట. మీరు శ్రమలలో ఎలాగ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలో పాలివారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అన్నాడు. ఆదరణలో పాలివార్, పార్టేకర్స్ ఇన్ గాడ్స్ కాన్సోలెన్స్, గాడ్స్ కన్సోలెన్స్, లైక్ గాడ్స్ కంఫర్ట్. దేవుడిచ్చు ఆదరణలో పాలివారు కండి. ఈ బైబిల్ దేవుడు ఆదరించువాడు. అమ్మ వింటున్నారా? ఆయన పేరే ఆదరణకర్త. ఆయన నోటి మాటలు ఊరడించు మాటలు అన్నాడు యెషయా 54లో. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనంలో ఆయన మాటలు ఊరడించు మాటలట, ఆదరణిస్తాయి. అక్కల్లారా ఒక మాట చెప్తాను వినండి. చాలాసార్లు మనం దేవుడిచ్చు ఆదరణ మీద ఆధారపడడం కంటే మనుషుల మీద ఆదరణ కొరకు ఎదురు చూడడం నేర్చుకుంటాం. మనుషులు అలా ఆదరిస్తారో చెప్పనా? మన కష్టంలో బాధల్లో ఉంటే మన దగ్గరకు వచ్చి అయ్యో పాపం అలా జరిగిందో చుచ్చు అన్నారు. అయ్యో అనడానికి గొంతుకు నొప్పా, పాపం అనడానికి పెదాలకు నొప్ప, చుచ్చు అనడానికి నాలుగు నొప్పి. ఎన్నిసార్లు అంటారమ్మా మాట. ఎవరో కష్టంలో ఉన్నావని నీ ఇంటికి వచ్చి అయ్యో పాపం చుచ్చు అన్నారు. అబ్బా నా నేస్తం వచ్చి ఎంత బాగా ఆదరించిందో అనుకున్నావు. నీలాగా బయటికి వెళ్ళింది ఆవిడ. ఎవరో నిన్ను పలకరించడానికి ఎదురుగా వచ్చి ఆవిడ అడిగారు, ఎల్లొచ్చావా, పలకరించావా, ఎలా ఉంది ఆవిడ అన్నారు. ఈవిడ ఏమని చెప్పుద్దో చెప్పను ఆవిడికి. ఇలాంటిది ఎప్పుడో జరుగుద్ది అనుకున్నానండి, దీనికి రావాల్సిందే వచ్చిందండి, నా కడుపు నిండిపోయింది అంది. ఇప్పుడు ఆదరణ వస్తుందమ్మా, పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది, తగిలిన దెబ్బ మీద కాకి పొడిచినట్టుగా ఉంటుంది. మనుషుల ఆదరణ నమ్మద్దు. ఈ మనుషుల్ని ఎదురుగా ఆదరిస్తారు, వెనకాల గోతులు తీసి నిన్ను పాతేస్తారు. వింటున్నారా లేదా? అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చు ఆదరణలో పాలి పంపులే పొందండి, మీరొక రోజున క్రీస్తులో పాలివారవుతారు. నా ముందు ఇంకా 2 నిమిషాలే ఉంది, ముగిస్తాను చూడండి. చివరి మాట 7వ సంగతి చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు చూడండి. ప్రియులారా, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట, ఆ మాట అండర్లైన్ చేయండి. అమ్మ కనబడిందా అండి? సిస్టర్ గారు, అక్కగారు కనబడిందా? మీరు ఫిలిప్పీ పత్రిక చూడలేదు అక్క, కళ్ళద్దాలు పెట్టుకున్న అక్కగారు. మీరు బైబిల్ ఎక్కడ తెరిచారో నాకు కనబడుతున్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాల్లో మీరు సువార్త విషయంలో మీరు మాతో కూడా పాలివారు. అసలు ఫిలిప్పీ సంఘం ఆడవాళ్ళ వల్ల స్థాపించబడిందండి. లూదియమ్మ, పుతోను దెయ్యం పట్టిన అమ్మాయితో స్థాపించబడిన ఫిలిప్పీ సంఘంలో సువార్త పనిలో జత పని వారు ఆడోళ్ళే ఉన్నారు. ఆ సంఘంలో యవోదియా అనే సిస్టర్ గారు, సుంటకే అనే సహోదరి సువార్త పనిలో జత పని వారైపోయారట. ఒక రోజున మన క్రీస్తులో పాలివారం అవ్వడానికి సువార్త పనిలో మనం పాలివారమేనా? అమ్మ వినండి, ఒక్క మాట చెప్తాను. అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అనే మాట మీద గతించిన సంవత్సరం ఒకసారి కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పాలి. కొన్ని ఉదాహరణలు నేను వారికి అందిద్దామని ఉదాహరణల కొరకు నేను చదువుతూ ఉంటే నా ముందు ఒక ఉదాహరణ వచ్చింది, అది చెప్పి ముగించేస్తాను. వినండి. ఒక కమ్యూనిస్టు దేశంలో ఒక ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఈ కమ్యూనిజం దేశంలో మీరు సువార్త చెప్పకూడదని అతను తీసుకుని వచ్చి యేసుని గురించి మాట్లాడొద్దంటే నేను మాట్లాడకుండా ఉండలేనని అన్నాడని అతని నాలిక కత్తిరించారు. అటు తరువాత ఆయన కొన్ని కరపత్రాలు చేతులతో రాసి మనుషులకు కరపత్రాలు అందించి సేవ చేస్తుంటే ఆ విషయం తెలిసిన కమ్యూనిస్టు దేశంలో ఆ 2 చేతుల మీద కత్తి వేసి నరికేశారు. 2 చేతులు. మాట్లాడదామంటే
వినండి ప్రియులారా, నాలుక లేదు. కరపత్రం అందించుదామనంటే 2 చేతులు లేవు. ఎలా ప్రభా నీ సువార్త చేసేదని ఆలోచించి ఆయన ఇసుక మీద తన కాళ్ళతో దేవుని మాటలు రాసి మనుషుల్ని పిలిచి అరిచి దగ్గరగా వస్తే ఆ మాటలు చదవమని చెప్పి వారికి సువార్త ప్రకటించేవాడట. అది ఎరిగిన తర్వాత 2 కాళ్ళు ఆ పాదాల పైన 2 కాళ్ళు నరికేశారు కమ్యూనిస్టులు. ఒక ముండమే మిగిలాడు, నోట్లో నాలుక లేదు, 2 చేతులు కొయ్యబడ్డాయి, 2 పాదాల పైన మినండి ప్రియుల కోత వేయబడిపోయింది. ఇక బయట ఉంటే వీడు అడుక్కు తినాలని జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఇంకా సేవ చేయాలనిపిస్తుందంట ఆయనకు. ఎట్లా చేసేది? స్నానాలకో భోజనాలకో బయటికి వదిలితే అతగాడు చేసే పనేంటో తెలుసా? ఆయన సెల్లోంచి బయటికి ఇలా దొర్లుకుంటా అరిచేవాడట. అని అరిచేవాడట. ఏంటి ఇలా అరుస్తున్నాడనంటే అతను నాలుక లేదండి, కాళ్ళు లేవండి, చేతులు లేవండి. ఎందుకు ఇలాగ అయిందంటే యేసు ప్రభు సేవకుడు ఆయన అని చెరసాల్లో ఉన్న ఖైదీలు మాట్లాడుకొని సువార్తను గురించి చర్చించుకోగా యేసు మీద కొంతమందికి ప్రేమ వచ్చిందంట జైల్లో. నోట్లో నాలుక లేదా తల్లి? నీకు 2 చేతులు లేవా బాబు? నీకు 2 కాళ్ళు లేవా సహోదరి? నన్ను బట్టి పలానా ఆవిడ ప్రభు దగ్గరకు నడిపించబడింది, నేను సేవకునికి ఆ వ్యక్తిని పరిచయం చేశాను, ఆమె రక్షణలోకి వచ్చిందని చెప్పడానికి 8 సంవత్సరాల క్రైస్తవురాలివి. నీకెవరైనా ఒక మనిషి ఉన్నాడా? నీకెవరైనా ఒక సహోదరి ఉందా? నువ్వు సువార్త పనిలో పాలిగత్తెవేనా, పాలివాడవేనా? లూదియా పుత్రుని దెయ్యం పట్టిన అమ్మాయి, యవోదియా సిస్టర్, సుంటకే సిస్టర్, వీళ్ళందరూ సువార్త పనిలో వారు పాలివారయ్యారు. నా టైం అయిపోయింది కనుక ముగిస్తున్నాను. మనం ఒక రోజున క్రీస్తులో పాలివారమగు నిమిత్తం, అమ్మ వింటున్నారా, దేవ స్వభావంలో పాలివారం కావాలి, దేవుని ఆత్మలో పాలివారం కావాలి, దేవుని యొక్క పరిశుద్ధతలో పాలివారం కావాలి, దేవుని యొక్క శిక్షలో పాలివారం కావాలి. అమ్మ వింటున్నారు కదూ? దేవుడిచ్చు శ్రమలలో పాలివారం కావాలి, దేవుడిచ్చు ఆదరణలో పాలివారం కావాలి, దేవుని సువార్తలో పాలివారం కావాలి. అదే ఆది నుండి మనకున్న విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టడం అనే దానికి అర్థం. ఇప్పుడు చెప్పండి, మా రూప ఏడుస్తుంది పాప, వాళ్ళ అమ్మ నాన్న మార్చేసుకుందామే, పెళ్లి చేసుకో అని బలవంతంగా పెళ్లి చేశారు. అమ్మా నాన్నల విశ్వాసాన్ని వదిలేశారు. ఇప్పుడు నా విశ్వాసాన్ని వదులుకోనా? పాలు ఇవ్వలేక బిడ్డ దగ్గర వెళ్ళలేక బాధపడుతున్నాను, విశ్వాసాన్ని వదులుకోనని ఒక చిన్న పిల్ల, వినండి, 20 సంవత్సరాలు నిండని పిల్ల బాధపడుతుందండి. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆది నుండి మనకున్న విశ్వాసాన్ని మనం అంతవరకు గట్టిగా చేపట్టకపోతే మన క్రీస్తులో ఎలా పాలివారం అవుతాం? ఇప్పుడు మనకు తెలుసు దేంట్లో పాలివారం అయ్యామో, దేంట్లో పాలి పంపులు మనకు లేకుండా బతుకుతున్నామో అది మనకు అర్థమవుతుండగా పశ్చాత్తాపడదాం. ప్రభువా, ఒకరోజు నీ క్రీస్తులో నీలో పాలివాడనగు నిమిత్తం, నీలో పాలిగత్తనగు నిమిత్తం భూమి మీద బ్రతుకున్నప్పుడే ఈ 7 నాకు పాలి పంపులు దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. నా టైం అయిపోయింది. రండి మోకరించండి, ప్రార్థన చేద్దాం. చైర్స్లో ఉన్నవారు మోకరించాలనిపిస్తే కుర్చీలు దిగండి, తప్పేమీ కాదు. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు సీరియస్గా ఒక తీవ్రతతో నీ ముందుకు రావలసిన వాక్య ప్రత్యక్షత నీ ముందుకు రాగా, నీ స్థితిగతులు నీకు అర్థమవుతుండగా ప్రభు దగ్గర మన హృదయాన్ని మనం విరగొట్టుకుందాం, మన మనసు నలగనిద్దాం, మన పశ్చాత్తాప కన్నీళ్ళు దేవుని బుడ్డిలో పడనిద్దాం. ప్రభువా, నిజమే నేను సరిగా నీలో పాలిపంపులు పొందడం లేదు. ఒక రోజున నీ కుమారుడైన యేసుక్రీస్తులో ఎలా పాలిపంపులు పొందుతాను దేవా, నన్ను కనికరించవా అని ఎవరికి వారం భారంతో. పాప కళ్ళు తెరవద్దురా తల్లి, ప్లీజ్ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేయండి. ఇది మీ సమయం. నేను ప్రార్థన చేస్తే కోటానికి ముగింపు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో పని చేయడానికి ఆరంభమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయి, నోరు తెరువమ్మా.
చిన్న ప్రార్థన చేయి. దేవుని బిడ్డలు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే కూటమి ముగించి పెడతారు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కార్యం ప్రారంభమవుతుంది. నీ జీవితంలో దేవుని కార్యం ప్రారంభమవుతుంది. అంగలార్తాం. మనము దేని కొరకు ప్రార్థించాము. ఈ వాక్యం మాకు కావాలి ప్రభా, ఈ దిద్దుబాటు మాకు కావాలి ప్రభా, అటువంటి సేవకులు మాకు కావాలి ప్రభా అని ప్రార్థించాం కదా. ఈరోజు క్రీస్తులో మనం పాలువారం కావాలి అంటే పరిశుద్ధతలో పాలువారం, ఇంకా అపవిత్రత, అసహ్యత, దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నామా? మనం ఈరోజు పరిశుద్ధతలో పాలిభాగస్తులుగా ఉన్నామా? దేవుని ఆత్మలో పాలిభాగస్తులుగా ఉన్నామా? దేవుని నిమిత్తమే శ్రమలో చిన్న పాలిభాగస్తులుగా ఉన్నామా? దేవుని యొక్క సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నామా? ఒక్క ఆత్మ నిజమే, దేవుని మాట్లాడుతూ వచ్చారు. ఒక్క ఆత్మనే. ఇది నేను దేవుని కొరకు సంపాదించినటువంటి ఆత్మని చెప్పగలిగినటువంటి సాక్ష్యంలో ఉన్నావా? ప్రభా నేను బట్టి వాడుకున్నాను. నువ్వు ఇచ్చినటువంటి జీవితం, నువ్వు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం, ఒకే ఒక్క జీవితాన్ని నేను వ్యర్థం చేసుకుంటున్నాను ప్రభా. నిజమే, ఆయన నా కొరకు కన్నీరు కాచే సేవకులు లేరయ్యా. అయ్యా అదిగో ఈ సేవకులు చెప్పారు, అపవిత్రమైనటువంటి వాటిని చూస్తే అపవిత్ర మాటలు మాట్లాడితే అదిగో తల్లి పిల్లలు ఆయన నీ సేవకుల దగ్గరికి వస్తూ సేవకులు కూడా వారితో పాటు కన్నీరు కాచి ప్రార్థించారు. ఎదుర్కొందామా? దేవుణ్ణి అడుగుదాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం నీతో వాదిస్తున్నప్పుడు నిజమే, ఏదైనా దేవుని నుంచి మనం మేలే కోరుకుందామా, కీడు కోరుకోవడానికి తగమా? ఆ దినంలో పిల్లికళ్ళు ఉన్నటువంటి అమ్మాయి ఎంత గొప్ప సాక్షి, ఎంత గొప్ప సాక్షి. తనకున్నటువంటి లోపము దేవుని యొక్క కృప, దేవుని కొరకు ఆత్మను సంపాదించి అదిగో నోరుండి అన్నీ బలంగా ఉండి దేవుని కొరకు మాట్లాడలేదు. నాలుగు కోసివేయబడగా, చేతులు ఖండించబడగా, ఆ యొక్క కాళ్ళు నరికివేయబడగా, ఆ మండపంతో ఉన్నటువంటి ఆయన కేకలేస్తూ అదిగో ఆ బిడ్డను చూసినటువంటి వారు మాట్లాడుతున్నారట. ఆయన మాట్లాడడం లేదు, ఆయన యొక్క జీవితం మాట్లాడిస్తుంది. ఆయన చూసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు కొరకు ఇలా అయిపోయాడా? యేసు ప్రభు కొరకు నాలుగు తెగిపోయింది. యేసు ప్రభు కొరకు కాళ్ళు చేతులు తెగిపోయి ఏం పొందామమ్మా? ఏం పొందాము మనం? ఏమి నష్టం పొందాము? ఏం త్యాగం చేసాం ప్రభు కొరకు? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రత్నకుమారి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. రత్నకుమారి గారు రండి, ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేయాలి. రావాలి, అందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన చేయండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తులో పాలివారం అవడానికి మనం 7 అంశాలను ధ్యానించుకున్నాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ, మహాగణుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు నా తండ్రి నాయన రాత్రికాల సమయంలో నా తండ్రి నీ దాసుడు నిలువబెట్టుకుని నీ వాక్యం ద్వారా మాట్లాడిన మా యేసయ్య నీకు వందనాలు. ప్రతి ఒక్కరి హృదయము తెరవబడినట్లు నీ కృప చూపించు నాయన. ఈ లోకంలో నాయన ఆస్తుల ఐశ్వర్యము కావాలని కోరుకోవడం కాదు, కానీ నీవిచ్చేటువంటి నాయన ఆత్మ సౌందర్యము కావాలి, ఆత్మరక్షణ కావాలి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన. అయా నా తండ్రి, మమ్మల్ని నాయన
నాయన పరిశుద్ధతలో పాలివారం అవ్వడానికి నాయన నువ్వు పిలిచిన దేవుడవే యేసయ్యా. అయ్యా నా తండ్రి నాయన ఆత్మలో నాయన పాలివారం అవ్వాలి తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన పరిశుద్ధులుగా మార్చబడాలి తండ్రి. ప్రతి ఒక్కరము పాపమును ఒప్పుకోవాలి తండ్రి. ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా ఉండాలి తండ్రి. నీ స్వభావము కలిగిన వారముగా ఉండాలి యేసయ్యా. అయ్యా మా స్వభావాలు మార్చండి ప్రభువా. మా బ్రతుకులు మార్చండి నాయన. మా నాయన నా తండ్రి మా హృదయాలు మార్చండి ప్రభువా. మా తలంపుల్లో పాపము, ఆలోచనలో పాపం సమస్తము నా తండ్రి నీ పరిశుద్ధ రక్తములో కడగండి నాయన. మమ్మల్ని అందరినీ శుద్ధీకరించండి ప్రభువా. నీ పిల్లలుగా మమ్మల్ని మార్చండి నాయన. ఆత్మలో నాయన పరిశుద్ధులుగా మేము ఉండాలి ప్రభువా. దేవా నీకు వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయా నా తండ్రి నాయన నీవిచ్చిన కృపను బట్టి నేను నీకు వందనాలు, నీవిచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. ఎండిపోయి నిర్జీవమైపోయినటువంటి మా బ్రతుకులు నా తండ్రి నాయన. దేవా నీ వాక్యమని నీటితో నా తండ్రి నాయన దేవా నాయన చిగురింప చేస్తున్నావు తండ్రి. దేవా నా తండ్రి నాయన సేవలు మేము పాలి భాగస్తులుగా ఉండాలి తండ్రి. దేవా నా తండ్రి నాయన ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా నా తండ్రి నాయన సేవ పరిచర్యల ముందు కొనసాగాలి తండ్రి. నీకు నమ్మకమైన పిల్లలుగా మేము ఉండాలి యేసయ్యా. అయా నా తండ్రి నాయన మా పాపిష్టి బ్రతుకులు మార్చండి యేసయ్యా. నీ వాక్యము చేత సరిచేసి సరిదిద్దమని అడుగుచున్నాను తండ్రి. దేవా నీకు వందనాలు యేసయ్యా. అయా నా తండ్రి నాయన 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 నీ శ్రమలో పాలివారం అవ్వటానికి సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. అయా నా తండ్రి చిన్న శ్రమ వస్తే మేము తట్టుకోలేము యేసయ్యా. అయా నా తండ్రి నాయన అయ్యో మాకెందుకు ఈ శ్రమ వచ్చిందని నా తండ్రి వేదనతో కృంగిపోతాం ప్రభువా. దేవా ఏ పాపము చేయని నీవు, ఏ తప్పు లేని నీవు నా తండ్రి నా కొరకు మా కొరకు ఈ లోకానికి వచ్చి నాయన కల్వరి సిలువలో నా తండ్రి నాయన మా కొరకు శ్రమలు అనుభవించిన దేవుడవు నా తండ్రి. నీ శరీరం అంతా రక్తశక్తముగా ముద్దగా మార్చబడింది నాయన. ధవళవర్ణుడు అయినటువంటి మా యేసయ్య రత్నవర్ణుడుగా మార్చబడిపోయావు తండ్రి. మా అతిక్రమాల నిమిత్తమేనా తండ్రి, మా ఘోరమైన తప్పిదాల నిమిత్తమే తండ్రి, మా పాపముల నిమిత్తమేన తండ్రి నువ్వు శ్రమలు అనుభవించావు యేసయ్య. ఆ శ్రమల్లో మేము పాలి భాగస్తులుగా ఉండాలి తండ్రి. దేవా నీ పిల్లలుగా నా తండ్రి, నీ వారసులముగా నా తండ్రి నాయన నీవు అనుభవించిన శ్రమలు మేము కోరుకుంటూ నా తండ్రి నాయన. అయా నా తండ్రి నాయన విశ్వాసములో ముందు కొనసాగే వారముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. దేవా ఈ లోక భోగ భాగ్యములు మేము కోరుకోవటం లేదు నాయన. శారీరక స్వస్థతలు కాదు నా తండ్రి నాయన. అయా మేము పరిపూర్ణంగా నీ పిల్లలమైతే నా తండ్రి నీవే మమ్మల్ని స్వస్థపరుస్తావు నాయన. నీవే మమ్మల్ని బాగు చేస్తావు నాయన. ప్రతి శ్రమ నుండి విడిపిస్తావు నాయన. ప్రతి కష్టం నుండి తొలగిస్తావు నా తండ్రి. ప్రతి వ్యాధులు నా తండ్రి నాయన దేవాని గాయపడిన హస్తంతో ముట్టి బాగు చేస్తావు తండ్రి నాయన. మేము మనుషుల మీద ఆధారపడకూడదు నాయన, మనుషులను నమ్ముకోకూడదు యేసయ్య. నీ వైపు మాత్రమే చూడాలి నా తండ్రి నాయన. అయ్యా నీకులాగా మేము మార్చబడాలి తండ్రి. మా నాయన నా తండ్రి మేము రూపాంతరపరచబడాలి తండ్రి. నీ పిల్లలుగా పరిశుద్ధులుగా ఉండడానికి నీ కృప చూపించి నాయన. అన్ని విషయాల్లో నా తండ్రి నాయన నీకులాగా మార్చబడే కృప దయచేయండి నాయన. ఇంకా నా తండ్రి నాయన నాయన సాయంకాలం కూడికలో నా ప్రభువా నీ దాసుని మరుగుపరిచిన తండ్రి నేరుగా మీరే ఆ స్థానములో ఉండిన తండ్రి నాయన. నాయన నీ దాసుడిని మహిమతో నింపిన తండ్రి నాయన. నాయన మా హృదయాలతో మాట్లాడండి నాయన. మా హృదయాలకి ఏ వాక్యాహారం అవసరమో నా తండ్రి, మా బ్రతుకులు ఏ వాక్యంతో నేను మార్చబడతాయో నా తండ్రి సమస్తము నా తండ్రి నాయన నాయన మాతో మాట్లాడి నాయన మమ్మల్ని సరిచేసి సరిదిద్దిన తండ్రి. మా బ్రతుకుల్లో నా తండ్రి నాయన నూతనత్వము నింపి పరిపూర్ణంగా నా తండ్రి నీ పిల్లలుగా ఉండడానికి సహాయం చేయమని నాయన ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో నా తండ్రి కొడుకులో తోడుగా ఉన్నందుకు వందనాలు. వాతావరణం నాయన మీ స్వాధీనంలో ఉంచినందుకు వందనాలు నా తండ్రి. నా నీ కూడికలన్నీ కూడా నా తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎండ దెబ్బ వడదెబ్బ లేకుండా, ఎండ తీవ్రత లేకుండా నాయన మాకు చల్లని వాతావరణం ఇచ్చి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మీరే మాతో ఉండి నా తండ్రి నాయన మా మధ్య నా ప్రియ పరిశుద్ధాత్మ దేవా నాయన మీరే
మా మధ్య ఉండిన తండ్రి నీ నామానికి మహిమకరముగా ఈ కూడికలు జరిగించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము, మెడల అపరాధం చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మ శోధనలోని కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకు, ఆయన ప్రేమించి ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది, కాపాడి రక్షించునుగాక. ఆమె. అందరికి వందనాలు.